హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో కొబ్బరి బూరెలు చేసే టైం లేనప్పుడు, పిల్లలు ఏదైనా వెంటనే తినాలి అనిపిస్తుంది అన్నప్పుడు జస్ట్ 5 నుంచి 10 నిమిషాల్లో చేసుకునే చాలా సింపుల్ స్వీట్ అండి. దీనికోసం మనకి తడిపియ్య పిండి అవసరం లేదు, అలానే బెల్లము పాకం పట్టే పని లేదు. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. నేను 1 కప్పు వరకు మనందరి ఇంట్లో ఉంటుంది కదా పొడి బియ్యం పిండి, దాన్ని 1 కప్పు తీసుకున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. స్వీట్స్లో దేంట్లోనైనా కొంచెం సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా వస్తుంది. అలానే 1 కప్పు బెల్లం తీసుకొని 1/2 కప్పు వాటర్ పోసుకున్నాను. దీన్ని స్టవ్ పైన పెట్టి జస్ట్ కరిగించుకుంటే సరిపోతుందండి. దీనికి పాకం రావాల్సిన పని లేదు. కరిగాక పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను ఒక చిప్ప చూపిస్తున్నాను కదా, కొబ్బరి చిప్ప. దీంట్లో మొత్తం పట్టదండి. ఒక సగం తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పెట్టుకుందాము. ఇలా గ్రైండ్ చేసిన కొబ్బరిని బియ్యం పిండిలో అయితే వేసేసుకుంటున్నానండి. వేసి దీన్ని కలిపేసుకుందాము. అలానే 1 కప్పు కాచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నానండి. ఈ పాలులో సగం అనేవి వేసాను, మొత్తం ఒకేసారి వేయకండి, కొంచెం కొంచెంగా వేసి ఇలా కలుపుకుందాము. పాలు వేసి కలిపిన తర్వాత మనము పక్కన ఉంచుకున్న బెల్లం సిరప్ ఉంది కదా, అది ఇలా స్ట్రైనర్ వాడి వేద్దాము. స్ట్రైనర్ వాడడం వల్ల ఏంటంటే దీంట్లో డస్ట్ పార్టికల్స్ అనేవి ఉంటాయి కదా బెల్లంలో, అవి రావు. బెల్లం మొత్తం వేసేసి ఇలా కలిపేసుకుందాము అండి. తర్వాత మిగిలిన పాలు ఉంటాయి కదా, అవి కూడాను వేసేస్తున్నాను. ఇలా పాలు వేయడం వల్ల అండి, మీ దగ్గర పాలు లేకుంటే వాటర్తోనైనా చేసేసుకోవచ్చు. కాకపోతే పాలతో చేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా గరిటెతో వీలైతే కలుపుకోండి, లేదా చేతితో అయితే ఇంకా మంచిగా వస్తుంది. మధ్య మధ్యలో పాలు కానీ నీళ్లు కానీ వాడుతూ ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకుందాము. అలానే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేయండి. బేకింగ్ సోడా వేయడం వల్ల ఇవి చక్కగా మన కొబ్బరి బూరెలు పొంగుతూ వచ్చినట్లుగా అలా చక్కగా పొంగుతూ వచ్చేస్తాయి అండి. దీన్ని మనము సైడ్న ఒక 10 to 5 మినిట్స్ పెట్టాలి అని కూడా అవసరం లేదు. కలిపిన వెంటనే వేసేసుకోవచ్చు. ఇలా ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ప్యాన్ అయితే కొంచెం ఫ్లాట్గా ఉన్నది తీసుకోండి. నేను ఇలా వీడియోలో చూపిస్తున్నా లాంటి ప్యాన్ ఉంటే ఓకే, లేకపోతే గుంటలాగా ఉంటుంది కదా, అదైనా పర్లేదండి. మీ దగ్గర ఏ ప్యాన్ ఉంటే ఆ ప్యాన్లో చేసేసుకోవచ్చు. ఇలా ఫ్లాట్గా ఉన్న ప్యాన్ అయితే చక్కగా మనకి సపరేట్గా వస్తాయి పొంగుతూ. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత గరిటె మొత్తం తీసుకోకండి, గరిటెలో కొంచెం తీసుకొని వేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇవి స్ప్రెడ్ అయ్యి చక్కగా పొంగుతూ వస్తుందండి. మరీ ఎక్కువగా వేయడం వల్ల ఏంటంటే మందంగా వచ్చేస్తాయి. ఇలా ప్యాన్లో ఎన్ని అయితే పడతాయో అన్ని వేసేసి పైనుంచి ఇలా ఆయిల్ వేసామంటే చక్కగా పూరీల్లాగా పొంగుతూ వచ్చేస్తాయి. ఇవి 1 నిమిషం కదపకుండా ఉంచామంటే వాటంతట అవే చక్కగా పైకి తేలుతూ వచ్చేస్తాయి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసేసుకోండి. ఇలా మంచి గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత వీటిని తీసేద్దామండి. ఇలా తీసిన వాటిని టిష్యూ పేపర్లో కానీ జాలు గరిటెలో కానీ వేసాము అంటే దీంట్లో ఏమైనా ఎక్సెస్ ఆయిల్ అంటే వచ్చేస్తుందండి. దీనికి ఆయిల్ కూడాను ఎక్కువగా పట్టదు. చాలా సింపుల్గా చేసేసుకునే రెసిపీ అండి. 5 నుంచి 10 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదు. ఇలానే మిగిలినవన్నీ కూడాను వేసేసుకుందాము. ఇలా చేసిన వాటిని మనము ఫెస్టివల్స్ రోజున నైవేద్యం కింద కూడాను పెట్టేసుకోవచ్చు. అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కదా, బియ్యం పిండి, బెల్లము, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకున్నాము. చూడండి ఎంత చక్కగా పొంగుతూ పర్ఫెక్ట్గా వచ్చేసాయో. ఇలా చేసిన వాటిని ఒక 2 నుంచి 3 రోజుల వరకు స్టోర్ చేసేసుకోవచ్చండి. ఎందుకంటే కొబ్బరి వేసాం కదా, పచ్చి కొబ్బరి ఎక్కువ రోజులైతే స్టోర్ చేసుకోలేము. చూడండి, మీకు లోన కూడాను చూపిస్తాను. చక్కగా పొంగుతూ మంచి కలర్లో లోన కూడాను చక్కగా వేగిపోయాయి. ఇలా చేసిన వాటిని పిల్లలు అయితే ఒకటితో ఆగరండి, చాలా ఇష్టంగా తింటారు ఈ పాలబూరెలు. మీకు కనుక నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. అలానే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.